హలో ఆల్, ఎలా ఉన్నారు? అయిపోయిందా? కానీ సుధీర్ గారు మీరు ఎందుకు కలర్ పెట్టుకొని వచ్చారు? అంటే నన్ను టీజ్ చేస్తున్నారండి. లేదు అంటే డైరెక్టర్ గారు ఉంటారేమో పార్ట్ టైం ప్లాన్ చేస్తే నేను కొద్దిగా మీలాగా ఉన్నాను. పార్ట్ 2 హీరోగా ఇది తెలిసినట్టుంది, అందుకే వెళ్ళిపోయాడు. అందుకే ఇంటర్వ్యూలోకి వచ్చాను. నేను ఏదో ఆఫర్ కొట్టేద్దాం అనుకున్నానండి. పార్ట్ 2 ఉంటుంది, డన్ వంశీ గారిని రిప్లేస్ చేసేద్దాం డన్ డన్ అని ఫిక్స్ అయ్యాను. కానీ నా బ్యాడ్ లక్ డైరెక్టర్ గారు లేరు. పర్లేదండి, హీరోయిన్ ఉన్నారు, మీరున్నారు, గోపి గారు ఉన్నారు, అందరికంటే ఫుల్ ఎంటర్టైనర్ మనకి. సో చిదంబరం, శ్రీ చిదంబరం ఎలా ఉంది? చిదంబరం గారు, శ్రీ చిదంబరం గారు గారు యా. సో టీజర్ చూశాను. ఓకే, అది నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది టీజర్ అయితే. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అసలు ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా న్యాచురల్గా వచ్చింది. ఓకే, మేకింగ్ అంతా కూడా అసలు నిజంగా నాకు చాలా ఎక్కువ నచ్చింది టీజర్. సో మీరు కళ్ళు చేదోపం గారు లైక్ కొద్దిగా మెల్లకం టైప్లో చేశారు. అది ఇబ్బంది అవ్వలేదా మీకు? అదేమి అయింది సార్, అయింది, చాలా ఇబ్బంది అయింది. అసలు మామూలు కాదు, హెడ్ ఏక్లు, తలపోటు, మమ్మో చాలా పంచాయతీలు అసలు అయ్యాయి. బట్ ఇంకేం చేస్తాం, మనకి నచ్చిన పాత్ర ఫస్ట్ సినిమాకి ఇంత మంచి యూనిక్ క్యారెక్టర్ దొరకడమే ఆలస్యం. మనకి జనరల్గా చాలా రేర్. ఇప్పుడు ఒక ఫిల్మోగ్రఫీ మొత్తం తీసుకుంటే అందులో చాలా యూనిక్ అక్కడక్కడ ఉంటాయి. నాకు బిగినింగ్లోనే నా ఫస్ట్ సినిమాకి ఇది చాలా యూనిక్గా దొరికింది. కాబట్టి ఇంకా మీరన్నట్టు ఇబ్బందులు అవన్నీ ఉన్నా కానీ అటెన్షన్ అటు సైడ్ ఎప్పుడు పెట్టలే ఇంకా. సో ఆల్మోస్ట్ మీరు ఆన్ సీన్లోని కంటిన్యూ చేయాలన్నప్పుడు ఆ ఐస్ ఏదైతే ఉందో అది చేస్తూ పక్క పర్ఫార్మెన్స్ చేయాలి, దానికి ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు? అంటే నేను ఐస్ స్క్వింట్ పెట్టడం ప్రాక్టీస్ చేశాను సార్. ముందు స్క్వింట్ పెట్టడం ప్రాక్టీస్ చేశాను, ఓకే డన్. కొంచెం ఏదో వచ్చింది, కొంచెం సస్టైన్ చేయగలుగుతున్నా. ఆన్ సెట్ వెళ్ళిన తర్వాత ఛాలెంజెస్ ఏంటంటే గ్లాసెస్ ఒకటి పెడతారు, గ్లాసెస్లో కెమెరా రిఫ్లెక్షన్ పడద్దు అని చెప్పి డల్లింగ్ స్ప్రే ఒకటి కొడతారు. సో మొత్తం డార్క్ అయిపోతుంది, పిచ్ డార్క్ అయిపోతుంది. బట్ కెమెరా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కళ్ళు రిఫ్లెక్షన్ కనపడుతుంది. సో డార్క్ అయిపోతుంది, దానికి తోడు స్క్వింట్ అయ్యి నాకు అక్కడ బిజినెస్ తెలీదు ఏం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను అక్కడికి వచ్చి మాట్లాడి ఇట్లా హాయ్ చెప్పి ఇట్లా హగ్ చేసుకొని వెనక్కి రావాలనుకోండి సీను, దానికి నేను ఐ హ్యావ్ టు రిమెంబర్ ద ఎగ్జాక్ట్ స్టెప్స్. ఎన్ని స్టెప్స్ వేస్తే మమ్మీ ఇక్కడ ఉంటుంది, ఎన్ని స్టెప్స్ అయితే లీలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్కి వెళ్తే ఈ బ్యాగ్ అందించవచ్చు, ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ కాల్ స్లిప్ అవ్వదు, అవి ఏంటి, ఇట్లా ఇవన్నీ కూడా నాకు ఆన్ సెట్ ఛాలెంజ్ చేస్తారు సార్. వన్స్ మీరు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత బిజినెస్ అక్కడ చేసి మనం బిజినెస్ ఇదంతా నాకు పెద్ద ఛాలెంజ్ అయింది. బట్ అదే చెప్తున్నా కదా, ఫస్ట్ ఐ హ్యావ్ టు క్యాల్కులేట్ మై ఎవ్రీ మూవ్. నా మూవ్ అంతా, నా బిజినెస్ అంతా, కెమెరా మూమెంట్ అంతా ఒక 1 మానిటర్ చేసాము నేను, మా డిఓపి అక్షయ్. ఒక 1 or 2 మామూలు క్యాజువల్స్ చేసి ఆ తర్వాత మానిటర్కి వెళ్ళేవాళ్ళం. వస్తే ఓకే, లేదంటే దాన్ని వీ హ్యావ్ టు డూ సెకండ్ టేక్. అట్లా అవన్నీ. హాయ్ అండి. సో స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా డీ గ్లామర్ రోల్, స్టార్టింగ్ కొద్దిగా డీ గ్లామర్ రోల్ అంటే కొద్దిగా భయపడ్డారు ఏమంటే? నేను అలా ఏం ఆలోచించలేదు, టు బి హానెస్ట్. క్యారెక్టర్ నచ్చింది, సినిమా ఇంకా బాగా నచ్చింది. వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఎస్, చాలామంది చెప్పారు డూ యూ నీడ్ టు డూ లైక్ ఫస్ట్ స్టార్టింగ్ యువర్ కెరియర్ డీ గ్లామ్ అదన్నీ కావాలా, యూ కెన్ డూ అ నైస్ గుడ్ ఫిలిం చేయొచ్చు కదా అని. బట్ నా థాట్ ప్రాసెస్ అక్కడ దాకా వెళ్ళలేదు అంటిల్ అంటిల్ ఎవరైనా చెప్పేదాకా నాకు అక్కడ దాకా థాట్ వెళ్ళలేదు. ఐ వాజ్ లీలా ఇలా ఉంటుంది, వినయ్ గారు హ్యాస్ ఇమాజిన్ దిస్ ఇస్ హౌ లీలా ఇస్, అండ్ ఐ ఫెల్ట్ షీఈస్ వెరీ పర్ఫెక్ట్. ఆ ప్రపంచానికి హౌఎవర్ షీ ఈస్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ జస్ట్ చేసా ఇంకా అంతే. సో వంశీ గారిని హీరో అన్నప్పుడు మీ ఫస్ట్ ఏమనుకున్నారు? ఆయన ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రోల్ అనుకున్నారు వంశీ గారిని? I was super impressed. Firstly, because rehearsal time lo we had few shots. నేను అప్పటికి తెలీదు స్క్వింట్ అయ్యి నిజంగానే చేస్తారా ఆర్ సంథింగ్ లైక్ ఏం చేస్తారు అన్నది నాకు తెలీదు. రిహర్సల్ టైంలో when he started doing it, I was like, oh, okay. This is like a super tough competition అని కాదు కానీ, but it was like understood, okay, there's a lot more to learn from him. So మనకి from the co-actors a support కానీ, if they are performing అంత మంచిగా, we also will be like, okay, we have to cope up with that, we have to coordinate with them అన్నది it will also మన పర్ఫార్మెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో ఐ వాజ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్. మీరు అన్నట్టు టీజర్లో చూసుకున్నట్టయితే అందరినీ ఆయన డామినేట్ చేస్తారు.
చాలా అసలు నిజంగా అందరిలో గోపి గారిని అందరినీ కూడా డామినేట్ చేసి ఆయన పర్ఫార్మెన్స్ అసలు ఇంకెవరి మీద కన్ను వెళ్ళకుండా ఆయన మీద కన్ను వెళ్ళిపోయేలా ప్లాన్ చేశారు. టీజర్లో మీకు ఈ చిదంబరం గారిని ఈ పాత్రని మీకు పరిచయం చేయాలి కాబట్టి నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అలా కట్ చేశారు, కానీ వెళ్ళిన తర్వాత ఎవరి స్పేస్లో వాళ్ళు చిత్త కొట్టేశారు అసలు. నాకు చాలా షాకింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి తినతో కానీ ఆయనతో కానీ. ఇంకా అరుణ్ అని ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఒక అతను, ఆయన కానీ మా బెండకాయ గారు కానీ, కల్పలత గారు మా మదర్ క్యారెక్టర్, కిట్టయ్య గారు నా ఫాదర్ క్యారెక్టర్. సో కల్పలత గారి విషయానికి వస్తే సాంగ్ లో కూడా నేను పుష్పను శ్రీవల్లి ఆవిడ మీ మదర్ ఉన్నారని చెప్పి మీరు పుష్ప అయిపోయారా? స్పెక్ట్స్ కూడా పెట్టారు, సేమ్ కొద్ది బియర్డ్ మెయింటైన్ చేసి పుష్ప క్యారెక్టర్. ఏమో సార్, ఐ ఆల్వేస్ ఫీల్ అల్లు అర్జున్ గారు కానీ పుష్ప సినిమా కానీ ఏదో తెలియకుండా ఎక్కడో అక్కడక్కడ ఉంటానే ఉంది సినిమాలో కానీ, లేదా నేను కూడా పుష్ప 2లో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది మా సాంగ్లో కానీ. ఏమో చాలా హ్యూజ్ ఫోర్స్ యూనివర్స్ ఏమో ఏదో కనెక్ట్ చేస్తుంది, ఏదో కాన్స్పైర్ చేస్తుంది. మరి దానికి ఏంటో ఎండ్ రిజల్ట్ ఎక్కడ ఉందో తెలియదు కానీ బట్ గట్టిగానే డాట్స్ ఉన్నాయి, చూడాలి. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పుష్ప సినిమా అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీళ్ళంతా నన్ను. ఐ డోంట్ నో వై. అందుకే పుష్ప మదర్ మీకు మదర్ అయిపోయారు. అదే కదా, ఐ వాజ్ సూపర్ హ్యాపీ అండి అసలు. మీ మదర్ ఎవరనుకున్నావు సినిమాలో క్యారెక్టర్ అని వినయ్ కాల్ చేసి చెప్పినప్పుడు నేను అంటే పెద్దగానే మన ప్రొడక్షన్ హౌస్ శ్రీచక్ర వాళ్ళు ఉన్నారు, చింత గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి పెద్దోళ్ళు వస్తారని తెలుసు. ఐ నో మా చిన్న సినిమా కదా, వాళ్ళు తీసుకున్నాక పెద్దదైంది వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు తెస్తారని తెలుసు. సెట్లో లాస్ట్ ఇయర్ అదే ఐ మీన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సెట్లో పుష్పాల మదర్ క్యారెక్టర్ ఇదంతా అన్ని అబ్జర్వ్ చేసి కట్ చేస్తే పుష్పాల మమ్మీరా మీ మమ్మీ అని వినయ్ చెప్పినట్టు ఐ వాజ్ సూపర్ హై. అసలు నాకు ఆ రోజంతా మాటలు లేవు. నేను మా ఆఫీస్లో కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ అందరి దగ్గర ఫ్లెక్సింగ్. ఈ మా మదర్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? పుష్పగడ అమ్మాయి, మా అమ్మ కూడా. ఆ సినిమాలో పుష్ప మా అన్న అంటూ ఉంటాం కదా, అట్లా అన్న అమ్మాయి తమ్ముడికి అమ్మాయి అది ఇది మామూలు ఫ్లెక్స్ చేయలేదండి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ అందరి దగ్గర. సూపర్ హ్యాపీ. ఆవిడ కూడా చాలా సచ్ స్వీట్ పర్సన్ ఆవిడ, వెరీ స్వీట్ అసలు మామూలు కాదు. సెట్లో మాకు ఇంకో మమ్మీలాగా 30-40 డేస్ ఏదైతే ఉందో ఆవిడ ఉన్న ఒక 20 days షేజ్ లైక్ అవర్ మదర్ ఓన్లీ. సీన్లు అప్పుడు నిజంగానే పిల్లలకి చెప్పినట్టు పెద్ద సినిమా మాకు తెలీదు ఎట్లా ఇదో మాకు ఇది నేర్పడం, ఎడికేట్స్ నేర్పడం, సెట్ ఎడికేట్స్ నేర్పడం, యాక్టింగ్లో టెక్నిక్స్ నేర్పడం. మేమన్నా అన్కంఫర్టబుల్ అయి పెద్దలు అని చెప్పి ఇదేదైనా నువ్వేం కంగారు పడుకున్నా మీ మమ్మీ అనుకో, మీ మమ్మీతో యాక్ట్ చేస్తున్నట్టు అనుకో, నో వరీస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ పెద్ద సినిమా కాబట్టి ఇట్లా ఉంటుంది, డోంట్ వరీ అని చెప్పి చాలా కంఫర్ట్ చేసి చాలా కామ్ చేసి నిజంగా ఒక మదర్లోనే చాలా స్వీట్ పర్సన్. యా గోపి గారు ఎలా ఉన్నారండి? మొన్నలంతా ఏంటండి మీరు అసలు బయటేమో సైలెంట్గా ఉంటారు, వీడియోలో ఏమో తొలగొట్టెత్తుంటారు మీరు. అదే అలా జరిగిపోతుందండి, అంతే. నాకు తెలియదు ఇలా ఉంటానని చెప్పి ఇప్పుడే అర్థమవుతుంది ఈ మధ్య. మిమ్మల్ని బయట ఎప్పుడు చూసినా సరే డల్గా సైలెంట్గా కనిపెడుతూ ఉంటారు, మరి వీడియోలో వచ్చేసరికి మాత్రం అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తుంటారు అలాగా. ఎందుక ఏమో తెలియదు నాకు కూడా. నేను చాలాసార్లు మిమ్మల్ని చూసినప్పుడు బయట చాలా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ అలా ఉంటారు, బట్ వీడియోస్కి మీరు బయట క్యారెక్టర్ కంపేర్ చేస్తే ఆ గోపి గారైనా అని షాక్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. మీకు ఎవరైనా చెప్పారు ఇది? అందరూ చెప్పారు, అందరూ అలాగే చెప్పారు. నాకు అంటే పర్టికులర్గా ఏమో అంటే అక్కడ యాక్టింగ్ చేస్తున్నాను, ఇక్కడ నేను నార్మల్గానే ఉంటున్నాను. అంటే ఎక్కువ ఆలోచించడం, ఆ తర్వాత ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఈ థాట్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది, అది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది అన్నారు బయట అయితే చాలా సీరియస్గా ఉంటావు, నువ్వు డల్గా ఉంటావు, ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుని ఉంటావు ఏంటి అంటే, అవును మ్యాక్సిమం అలాగే ఉంటాను నేను అని అక్కడికి వచ్చేటప్పటికి యాక్టింగ్ అది చేసే స్పేస్ వరకు ఉండడమా, ఎనర్జీ అక్కడ పుట్ ఆన్ చేయడం వరకే నేను చూసుకుంటాను. మిగిలినంతా కూడా నేను చాలా అంటే చెప్పాలంటే వెరీ షై, వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్, చాలా రిజర్వ్డ్ పర్సన్ మీరు. యా అవును. సో ఈ సినిమా విషయానికి వస్తే మీ క్యారెక్టర్ అలా ఉండిపోతుంది. ఈ క్యారెక్టర్ అయితే కనుక నా రియల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన కొంతమంది సిచ్యువేషన్స్ ఉన్నాయి. నన్ను కూడా కొంచెం చిన్నప్పుడు బాగా ఏడిపించేవారు ఒక విషయంలో. సో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను, సేమ్ సిచ్యువేషన్స్ నేను తనతో యాక్ట్ చేశాను. అంటే నేను ఈ మూవీలో తన్ని బాగా ఏడిపిస్తాను పూర్తిగా ఈ క్యారెక్టర్ తోటి, ఆ క్యారెక్టర్తో ఏడిపించడం అనమాట. నేను చాలా కనెక్ట్ అయినా ఆ విషయంలో. అంటే స్క్రీన్ మీద నేను చూసుకున్నాను ఆ సిచ్యువేషన్స్లో కూడా నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఒక సిచ్యువేషన్లో తను యాక్ట్ చేస్తూ కూడా తను స్క్రీన్ టైం పెట్టినప్పుడు నాకే కళ్ళలో నీళ్ళు తిరిగి ఇదేంటి మంచి ఇలా నేను బిహేవ్ చేస్తాను ఏంటి అన్న సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అంత నచ్చింది ఆ క్యారెక్టర్ నాకు, సురేష్ క్యారెక్టర్. ఆల్సో వర్క్ షాప్ చేసినప్పుడు కూడా మేము చాలా సీన్స్ ఇంప్రూవ్ చేసాం. ఆన్ ద సెట్ కూడా నేను ముగ్గురు ఇంప్రూవ్ చేసాం. నేను బెండకాయ అనే క్యారెక్టర్ తోటి తనతో లేదు కానీ వాడితో మొత్తం అంతా ఎంజాయ్మెంట్ ఉండేది పూర్తిగా. ఆల్సో ఇంకా చెప్పాలి అంటే కనుక ప్రొడ్యూసర్ సపోర్ట్ అండ్ మోస్ట్
నేను ఫస్ట్ టైం సింగ్ సౌండ్తో వర్క్ చేశాను, స్వప్నిక్ అని ఉంటాడు, తనతో వర్క్ చేశాను. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అని అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు డబ్బింగ్లో ఇంప్రూవైజ్ చేయడము, నేను ఎప్పుడు బిలీవ్ చేసేవాడిని డబ్బింగ్లో మైండ్ వాయిస్తో ఎక్కువ డైలాగ్స్ అవి చెప్తూ ఉండేవాడిని, అవి నాకు ప్లస్ అని అనుకునేవాడిని. లేదు, సింగ్ సౌండ్లో వర్క్ చేసినప్పుడు కూడా చాలా థాట్ ప్రాసెస్ ఇంప్రూవైజేషన్లో కూడా బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత డిఓపి టీమ్ కానీ అక్షయ్ కానీ ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ అని అనిపించింది అనమాట. ఓవరాల్గా అంటే స్క్రిప్ట్ లెవెల్లో చూసినప్పుడు, చదువుతున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ యాడ్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత కూడా చాలా మంచి ప్రాజెక్ట్లతో, ఒక మంచి ప్రాజెక్ట్తో నేను ల్యాండ్ అయ్యాను, ఒక దాంతో అనిపించింది అనమాట. సో మ్యూజిక్ కూడా కార్తిక్ గారు పాట పాడారు. కార్తిక్ గారు పాట అంటే అందరికీ అసలు మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఎలా అనిపించింది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, చెప్పండి చెప్పండి. కార్తిక్ ఫ్యానా? హ్యూజ్ ఫ్యాన్ నాకు. అందుకే వాళ్ళిద్దరు అలానేం కాదు, బట్ యా గ్రోన్ అప్ కార్తిక్ గారి సాంగ్స్ వింటూ పెరిగాం కదా. అండ్ డెబ్యూ మూవీ కార్తిక్ గారు పాడుతున్నారంటే ఐ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ దట్ అందులో మా సాంగ్, సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్స్ ఆల్సో గెటింగ్ నైస్ గుడ్ రెస్పాన్స్. వెరీ హ్యాపీ. సో కార్తిక్ గారు పాడిన పాటలన్నింటిలో మీ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏది? ఒకసారి పాడితే. చిన్నడి గుండెల్లో. ఇది కాకుండా మీ సినిమాది పాడడం మాత్రం వద్దు, మీ సినిమాది కాకుండా ఒకటి ఆడియన్స్ కోసం హ్యూజ్ ఫ్యాన్ అన్నప్పుడు కార్తిక్ గారి కోసం ఒకటి ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నా. పాడాలి పాడాలి పాడాలి. అస్సలు గొంతు కూడా బాగాలేదు. గొంతు కూడా ఏ సాంగ్ ఇష్టమైన సాంగ్ ఏది బాగా? సరే, చిన్నడి గుండెల్లో ఇస్ మై బెస్ట్. మీది కాకుండా ఆయన ఆల్ టైమ్ మొత్తం ఆయన ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నింటిలో యా ఐ లైక్ దట్ సాంగ్. సో చాలా ఉన్నాయి, బట్ యా మీరు చెప్పడానికి కూడా బొమ్మట పడుతున్నారు, పాట చెప్పడానికి కూడా. మొమ్మటం కాదు, ఎక్కడ చెప్తే మీరు పాడమని తగులుకుంటారని. సరే పాడమని చెప్పండి, పాట పేరు చెప్పండి. ఒక మారు సాంగ్. మరి అంత దారుణంగా చెప్తారా చెప్పమంటే? ఒక మారు సాంగ్ అది కూడా పాడాలంటారా మీరు? అంటూ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, అప్పుడే ఎందుకు నాకు. ఓకే, మీ స్లాంగ్ అంతా ఎలాగా అంటే కొద్దిగా మరీ అంటే కొద్దిగా శ్రీకాకుళం తర్వాత ఇది గోదావరి స్లాంగ్ మిక్సీ వచ్చినట్టు వస్తుంది, అంతే ఎలా వర్క్షాప్ చేశారు? సో యా నేను బెంగళూరు, పుట్టింది పెరిగిందంతా బెంగళూరు. సో ఇంట్లో తెలుగే మాట్లాడతాం, కానీ కన్నడలా సౌండ్ అవుద్ది. సో ఈవెన్ ఇఫ్ నేను తెలుగు మాట్లాడినా ఇట్ వాజ్ సౌండింగ్ లైక్ కన్నడ అండ్ ఎవ్రీథింగ్. ఏంటి ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు నేర్చేసుకున్నా కదా. ఇప్పుడు మీకు అందరితో మాట్లాడితే ఈ స్లాంగ్ వస్తుంది. బెంగళూరు తెలుగు బాగుంటుంది. బెంగళూరా? బెంగళూరు తెలుగు తింట్రా. అరే నేను పరోదిస్తున్నా. ఇంకా చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ అంతా కూడా బెంగళూరు నుంచి. భలే ఉంటుంది వాళ్ళు మాట్లాడేదంతా కూడా. తింట్రాలో కూడా చూడండి, మనం తింట్రా అని మళ్ళీ యాక్సెంట్ కూడా రాజమండ్రి యాక్సెంట్ యాడ్ చేస్తున్నా వర్డ్ అది ఉన్నా కూడా. ఇంకో వర్డ్ ఏదన్నా? ఇంకోటి అంటే ఇంకా చాలా ఉంది, గుర్తు రావట్లేదు. ನನ್ಗೋಸ್ಕರ ಒಂದ್ಸತಿ ಹೇಳಿ ಪ್ಲೀಸ್. ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗೇ ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ, ಪರವಾಗಿಲ್ಲ. ಮತ್ತೆ ತೆಲುಗು ಅಂడి ಸಾರಿ. ಸ್ವಲ್ಪ అంటే ఆదిత్య మ్యూజిక్ ఒకటి గుర్తు. ఆదిత్య మ్యూజిక్ కన్నడ ఆదిత్య. శీతాకాలం సాంగ్ అది కన్నడలో అది పాడిపించండి. ర్యాగింగ్ సెషన్ ప్లీజ్ పాడొచ్చు కదా, అందరూ వెయిటింగ్ మీ సాంగ్ కోసం. వద్దండి పాట మాత్రం. సరే గోపి గారు అడిగారు కాబట్టి పాట పాడొద్దులేండి. ఓకే మీరు ఏంటండి తగులుకున్నా. సో సెట్స్ లో బాగా నవ్వించే పర్సన్ ఎవరు? గోపి గారు. గోపి గారు బెండకాయ క్యారెక్టర్ చేశాడండి మనకి. శివకుమార్ మట్ట అని ఈజ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. ఈ డిడ్ బ్రిటిష్ ఇన్ కమిటీ కుర్రోళ్ళు, దిప్పడు అని ఒక యూట్యూబ్ సిరీస్లో కూడా బాగా పాపులర్ అయ్యాడు. తను మాకు సెట్లో ఫుల్ ఫన్ క్రాకర్ అనమాట, మామూలుగా కాదు. ఆడు ఉంటే చాలా నవ్వుకుంటూ ఉండడం. వినయ్ చేతిలో చాలాసార్లు సీన్ పాడైపోతుంది అట్లాంటి. అంటే నవ్విచ్చేసాడు టూ మచ్ అసలు. మనోడు ఉంటే అదంతా చాలా సందడి. మాకు అంత స్ట్రెస్గా ఉండే షూట్ డేస్లో కూడా హీస్ లైక్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు ఎలా పెట్టుకుని ఉంటున్నారు? చీకట్టుకుంది ఇప్పుడు దాకా.
సో ప్రమోషన్ సెషన్కి వస్తే ఆల్మోస్ట్ అందరిని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. అవునండి. సో ఎలా అనిపించింది అంతా వాళ్ళంతా సపోర్ట్ చేయడం? అదే సార్, ఇట్స్ యాక్చువల్లీ అంత అంత ఏమంటారు, అంత ఓపెన్గా, అంత హార్ట్ఫుల్గా, అంత స్వార్థం లేకుండా వచ్చి అంత సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. వెంకటేష్ మహాగారి దగ్గర నుంచి సత్యదేవ్ అన్న వరకు. సత్యదేవ్ అన్న అయితే చెప్పారు యాక్చువల్లీ స్టేజ్ మీద, నాకు కూడా ఒక స్కార్ ఉండేది, ఆ స్కార్ ఈజ్ మై ఇన్సెక్యూరిటీ అని చెప్పి. అంత ఓపెన్ అయ్యి ఆయన రోజు టీజర్ లాంచ్ అప్పుడు చెప్తారని కానీ, అంతమంది యంగ్ డైరెక్టర్స్, యదువంశీ అన్న, ఇట్లా మన కా డైరెక్టర్స్ వీళ్ళంతా చాలామంది, అంటే కొత్త మన ప్రొడ్యూసర్ చింత గోపాలకృష్ణ గారు మాట్లాడి ఆయన ఇదితో తీసుకొచ్చారు. బట్ వచ్చిన తర్వాత కూడా ద వే దే సపోర్టెడ్ చాలా చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. చాలా హ్యాపీ మూమెంట్స్ అవి. అది టీజర్ వరకు, ఇప్పుడు ఇంకా ప్లాన్ చేస్తున్నాం. సో మీరన్నట్టే టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి ఆ టైప్లో కైండ్ ఆఫ్, అంటే నీకు నువ్వు నచ్చుతున్నావా, నువ్వు నాకు నచ్చావు, నీకు నువ్వు నచ్చుతున్నావా, అది చాలా అడుగుతుందండి నన్ను క్వశ్చన్. సో చాలా మందికి మనం ఎలాగున్నా ఏమున్నా మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాతే ఎవరికైనా మనం నచ్చుతాం. మనకు మనం నచ్చకుండా బయట పక్కలకు నచ్చాలంటే అది కష్టం. అది బాగా కన్వే చేసుకుంటూ వచ్చారు. సినిమా అంతా కొద్దిగా ఆ బేస్లో ఉండిపోతుందా? ఆ బేస్ ఉంటుంది సార్. నేను నేను చెప్తా ఉన్నాను ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ఏంటంటే ఇది ఒక చాలా యూనిక్ స్టోరీ అనో, క్యారెక్టరైజేషన్ అనో, మంచి డైరెక్షన్, మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్, ఆ ఊరెళ్ళి వస్తారు ఈ 2 hours, ఇవన్నట్లకన్నా పైన చాలా హ్యూమెన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పింది సెల్ఫ్ లవ్ కానీ, లేదంటే ఇన్ని బుల్లీ చేసే బుల్లీ క్యారెక్టర్స్ మనకి చాలా రెగ్యులర్ లైఫ్లో ఉంటారు, అది కానీ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఒక మనిషి పడే ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ అట్లా ఓవర్కమ్ చేయాలన్న సొల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధ్యలో ఒక కోర్ హ్యూమన్ పాయింట్ అదే మీరు అన్నది. అదే మనల్ని మనం లవ్ చేసుకోవడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, ఇట్లా చాలా అవి అవి ఇంకా ఎలా చెప్పాలి, అవి ఎంత ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఫిలసాఫికల్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవి. సెల్ఫ్ లవ్ కానీ, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కానీ, అట్లాంటి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ని డీల్ చేస్తూ ఒక అందమైన లవ్ స్టోరీతో చెప్పడం జరిగింది. అది మెయిన్ మీరు అన్నది మెయిన్ థింగ్ ఆఫ్ ద స్టోరీ. చిదంబరం గడి పాత్రలో మెయిన్ థింగ్ ఆ డార్క్ అదే. సో గోపి గారు, మిమ్మల్ని ఎందుకు నవ్వుతున్నారు? గోపి గారు అలా కాదు, అంటే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి మీకు కంటిన్యూస్గా? ఎందుకంటే మిమ్మల్ని చాలామంది మీ గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ వెండి తెర మీద చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవునండి, అవును. చాలా తక్కువ అసలు కనిపించట్లేదు. మీరు ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం ఉందంటారు మీ దగ్గర? అవును, ఎక్కువ సినిమాలో వచ్చే అవకాశం ఉంది, అందుకని మీరు కనపట్లేదు. ఓకే, ఇది చాలా దీనికి వెళ్ళిపోయింది. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోతాం. ఓకే, గోపి చాలా ఫాస్ట్ ఇస్తారు. గోపి గారితో స్టార్ట్ చేద్దాం అయితే. ర్యాపిడ్ ఫైర్కే ఫైర్. కమాన్ గోపి బ్రో. యా, మీ ఫేవరెట్ హీరో స్టైల్ మాసా క్లాసా? క్లాస్లో మాస్. బా. ఫేవరెట్ హీరోయిన్ క్యూట్ టైపా లేదా ఫైట్ టైపా? క్యూట్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? క్యూట్ హీరోయిన్ చాలా మంది ఉన్నారండి, సినిమాకి వచ్చి మారిపోతూ ఉంటారు అందరూ కూడా. ఓకే. ఫేవరెట్ కమీడియన్? సునీల్ గారు. ఫేవరెట్ షూటింగ్ స్పాట్ విలేజ్ ఆర్ ఫారెన్ లొకేషన్? మీ ఫేవరెట్ షూటింగ్ లొకేషన్ విలేజా ఫారెన్ లొకేషన్? ఎక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఛాన్స్ వస్తే ఫారెన్ వెళ్ళిపోతుంటారా? నేను ఎప్పుడు వెళ్ళాను కొంచెం ఫారెన్ లొకేషన్కి. విలేజ్లో అదే కంఫర్ట్ జోన్ కదా ఇప్పుడు. ఫేవరెట్ ఫుడ్ ఆన్ సెట్స్ బిర్యానీయా పప్పుచారా? అస్సలు ఫుడీ కాదు నేను, పప్పుచారు అదేమీ లేదు, ఓన్లీ సింపుల్గా ఏదో అది అంతే. అసలు గోదావరి వాళ్ళు అందరూ ఫుడ్ అంటారు, అసలు ఫుడ్ అంటే అసలు గోదావరి లేదు, అస్సలు ఫుడ్ కాదు. గోదావరి వాళ్ళంతా చాలా మాట్లాడతారు, ఆయన మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడలేదు. అంటే గోదావరి అంతా ఫుడ్ ఆయన కాదు, ఆయన మొత్తం అందరికి. నేను చెప్తున్నాను కదా, ఆయన రియల్ లైఫ్ చిదంబరం. ఆయన చాలా సాఫ్ట్, చాలా నీట్. అండ్ ఆడు కూడా లీల దగ్గర మమ్మీ దగ్గర చాలా ఓపెన్ అవుతాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. అలా ఈయన కూడా కొంతమంది దగ్గర కెమెరాలు పెట్టినప్పుడు, సీన్లు పెట్టినప్పుడు ఓపెన్ అప్ అయ్యి విశ్వరూపం చూపిస్తాడు. లేదంటే రియల్ లైఫ్ చిదంబరం చాలా సాఫ్ట్ సబ్ని అట్లా. సో గోపి గారు విశ్వరూపం చూడాలంటే కెమెరా మాత్రం ఉండాలి అంతే. మీరు వేరే విశ్వరూపం అంటలేదు కదా, మా వేరే నట విశ్వరూపం. ఓకే, ఫేవరెట్ మూవీలో థియేటర్లో ఎక్కువ చూస్తారా లేదంటే టీవీలో ఎక్కువ చూస్తారా? అంటే అబ్జర్వేషన్ ఎక్కువ, సో అనుకున్నప్పుడు టీవీలోనే ఎక్కువ చూస్తూ ఉంటాను. బాబీ అనేది ఎక్కువ వచ్చేది కామెడీలోనే రియల్ లైఫ్లో కూడా బాబీ అని ఎక్కువ అంటూ ఉంటారు. నేనా? కామెడీ వరకే ఉంటుంది ఎక్కువ. బోట్ రైడ్ ఇష్టమా బైక్ రైడ్ ఇష్టమా? నాకు అసలు ఏ రైడ్ ఇష్టం.
వాకే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ సినిమా రీల్స్? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ సినిమా రీల్స్? రెండింటికి తేడా ఏంటంటే సినిమాలో రీల్స్ అంటే మీ సినిమా యాక్ట్ చేసిన రీల్స్ సెపరేట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే మీరు కంటెంట్ క్రియేట్ చేసి మీరు వదులుతున్నారు. క్రియేటివ్ క్వశ్చన్ అది. ఆ, సినిమాని రీల్స్ గా కట్ చేస్తాం కదా, రీల్స్ వచ్చే పాత రోజుల్లో. ఓకే ఓకే అలా అంటారా? అంటే ఓకే, సినిమా ఇష్టమా ఇన్స్టాగ్రామ్ ఇష్టమా అని ఇండైరెక్ట్ గా. సినిమానే ఎక్కువ ఇష్టం. ఓకే. సారీ. మీకు బయట ఫ్యాన్స్ ఎక్కువ చాలా మంది. గోపి అన్న అని పిలిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను కొంచెం భయంగా ఫీల్ అవుతాను, చాలా భయంగా ఫీల్ అవుతాను. ఎందుకని? చాలా భయంగా ఫీల్ అవుతా ఉంటాను. అరే బాబు, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతా ఉంటారు. గోపి అంటే హాయ్ హాయ్ అక్కడి నుంచి త్వరగా జంప్ అయిపోవాలని చూస్తారా? ఎందుకంటే నాకు ఒక వాళ్ళు అంటే వాళ్ళ ఎఫెక్షన్ అది ఉంటుంది, వాళ్ళు లవ్ చూపిస్తూ ఉంటారు. నాకు అది కొంచెం భయంగా ఉంటుంది, ఒక మోర్ రెస్పాన్సిబిలిటీలు అనిపిస్తూ ఉంటుంది. నాకేమో ఎక్కువ తక్కువ మాట్లాడడం అలవాటు బాగా పూర్తిగా చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళతో ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఎక్కువ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో వంశీ గారు. సంజయ్ గారు నెక్స్ట్. వంశీ గారు లేదు, అది లాస్ట్. లాస్ట్ గంట. జిమ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? ఏంటండి? జిమ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? జిమ్ అండి, ఎప్పుడన్నా అప్పుడప్పుడు. చీట్ డేట్లు దొరికితే స్ట్రీట్ ఫుడ్ అండి. రొమాన్స్ సీన్స్ కాన్ఫిడెన్సా లేదంటే టెన్షన్ ఎక్కువ? నాకు యాక్టింగ్ అంటేనే కాన్ఫిడెన్స్ అండి. యాక్టింగ్లో ఇప్పుడు టెన్షన్ ఉండదు, అది ఏ సీన్ అయినా కానీ. అది రొమాన్స్ కానీ ఇంకోటి కానీ ఎమోషన్ కానీ కామెడీ కానీ. ఆయన ఏదో చెప్తున్నాడు. రొమాన్సెస్ బాగా చేస్తారు అంటున్నాను. ఏం లేదు సార్. డ్రీమ్ డైరెక్టర్ టు వర్క్? చాలామంది ఉన్నారు సార్, నాట్ వన్. ఆన్ టాప్ లిస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే సుకుమార్ సార్. ఐ లవ్ హిమ్. బిగ్గెస్ట్ ఆన్సెట్ డిజాస్టర్ ఫోనా ఫుడ్డా? ఈ సినిమా చేస్తున్నంత సేపు మాకు అసలు ఫోన్ వాడే ఛాన్స్ లేదు సార్. అసలు ఫోన్ లేనే లేదు. మన 40 రోజులు హార్డ్ రీసెట్ మాకు. ఓకే. ఆ పొలాలు, ఆ గ్రీన్, మనుషులు తప్ప ఏం లేదు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఫుడ్డే కొంచెం, ఎందుకంటే నాకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తినేస్తాను. దానికి తోడు సినిమాలో జిమ్ హిట్ చేసే టైం లేదు, ఎక్కడో అడవిలో తీసుకెళ్ళి వాడేశారు. సో ఫుడ్ ఐ గెస్ వెరీ బిగ్ డిస్ట్రాక్షన్. ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్? ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగా? మొత్తం ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో మీకు అమ్మో, ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది కదా మనకి. ఇన్ని సినిమాలు, ఇన్ని యాక్టర్లు, ఇన్ని డైలాగ్, ఎక్కువ మనకి బాగా నచ్చే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. అయితే నాదే, నేను పుష్పటలో చెప్పిన నా చిన్న డైలాగే నాకు చాలా ప్రేమ. అది నా డైలాగ్. నాకు ఏంటో డైలాగ్? అదే, నన్ను లోపల పెడతారు కదా, మమ్మల్ని కాల్చేస్తారు షికావత్. అప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప వస్తారు మమ్మల్ని విడిపించడానికి. సీన్ గుర్తుందా మీకు? పెళ్లి కొడుకుని స్టార్టింగ్ లో పెళ్లి కొడుకుని వెళ్ళిపోతే పెళ్లి కూతురు వెయిట్ చేస్తూ ఉంటుంది. పుష్ప వస్తాడా అని అంటే వస్తాడు. స్టేషన్కి వచ్చినప్పుడు స్టేషన్ లోపల అడుగుతాడు ఏమైందిరా అంటే షికావత్ కాల్చాడని చెప్పాలి. దానికి అక్కడ నా డైలాగ్ ఉంటుంది. అది చాలా ఇష్టం. సూపర్. ఆన్సెట్ మోస్ట్ యూజ్డ్ వర్డ్, ఎక్కువ వాడిన వర్డ్ ఏంటి ఆన్సెట్లో? నాకు అల్లుడు నాకు ఇచ్చే అందరి దగ్గర. ఆయన ఏదో బూత్ వర్డ్ చెప్తున్నారు ఆయన. కెమెరా ఆఫ్ లో కాదు, కెమెరా ఆన్ లో. ఆన్సెట్ కెమెరా ఆన్. నాకు అల్లుడు నాకు ఇచ్చేయండి, ఇదే డైలాగ్ చిదంబరం గడిది. హీరోయిన్ దగ్గర, అమ్మ దగ్గర, అందరి దగ్గర నాకు అల్లుడు నాకు ఇచ్చే అంటూ ఉంటారు. అందరు లాక్కుని నడిపిస్తుంటారు. బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ డైరెక్టర్? బెస్ట్ కాంప్లిమెంట్ నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్స్. ఒక షార్ట్ ఉంటుంది, ఒక ఎక్స్టెండెడ్ సింగిల్ కట్ ఉంటుంది, స్క్వింట్ పెట్టి చాలాసేపు ఉండాలి. అది చేసిన తర్వాత హీ కేమ్ అండ్ హగ్ మీ. ఓకే. అసలు సెట్లో ఇంటర్వెల్ షాట్ మనం బ్రిడ్జ్ దగ్గర చేసినాం కదా, ఎవ్రీబడి వేర్ క్లాపింగ్. అసలు అందరూ ఒక వావ్ అమేజ్లో ఉన్నారు, నేను వేరే జోన్లో ఉన్నాను. అర్థం కావట్లేదు మీకు? నాకేం అర్థం, నేను చేస్తాను నిజంగా, డెలివరీ చేస్తానా అంతసేపు కట్ చేయకుండా స్క్వింట్ అలా పెట్టానా డౌట్లో ఉన్నాను నేను. హీ కేమ్ అండ్ హగ్ మీ. ఎలా ఉందంటే అది తిరిపోయింది అని. సూపర్. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? శ్రీచిదం. మీది సినిమా కాకుండా? నా సినిమా కాకుండా ఒక్కటి ఐ కాంట్ సే ఒక్కటి అసలు చెప్పలేదు. ఇదే అంటే మాకు ఇష్టమైన మూవీ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి, మనం ఈ సినిమా చూసి ఇండస్ట్రీకి రావాలని కానీ? అలా ఏం లేదు సార్, ఇండస్ట్రీకి రావాలని ఒక సినిమా చూసి అనిపించలేదు కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఇష్టపడి వచ్చాను నేను యాక్చువల్లీ ఎక్కువ. సో ఏ సినిమా లేదు? అన్ని సినిమాలు, ఇంకా అలా చెప్పాలంటే అన్ని సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాల్లో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, ఎవ్రీ యాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫేవరెట్ తెలుగు యాక్టర్? నాని గారు. నాని గారు ఎందుకని? I just love the kind of stories he choose, versatility, and Nani garu kunnanta grip with the script selection. I think something to learn from there. సూపర్. ఫస్ట్ క్లాస్ స్కూల్లోనా కాలేజ్లోనా? కాలేజ్లో. హూ ఫ్లోట్స్ బెటర్, గోపి గారు లేదా వంశీ గారు? None of them does. There's one more person. ఎవరు?
శివకుమార్ మట్ట బెండకాయ శివకుమార్. దగ్గర నుంచి నేర్చుకోవాలి. నాకు కూడా హూ ఇస్ మోస్ట్ స్టైలిష్ ఆన్ సెట్? మోస్ట్ స్టైలిష్ గోపి గారు. గోపి గారు. ఎస్ ఎస్ గోపి గారు స్టైల్ గా వచ్చేవారు సెట్ కి. ఎలా లంచ్ వెహికల్స్ వచ్చేవాళ్ళు చాలా స్టైల్ గా వచ్చేవారు. మేమంతా మార్నింగ్ వెళ్తే గోపి గారు లంచ్ టైంలో వచ్చేవారు. లంచ్ టైంలో లంచ్ వెహికల్ వేసుకొని వచ్చారు అనమాట. మా అందరికి అదొక ఏడిపించడానికి ఒక థింగ్. ఫుడ్ మ్యాన్ వచ్చిందా గోపి వచ్చిండాలి, తినేసి వచ్చిండాలి, ఎక్కడ ఎందుకు మళ్ళీ పెట్టడం ఇట్లా. అలాగే ఉండేది. నాకు ఆ టైం ఉండేది కాదు, నేను నార్మల్ గా వచ్చేవాడు అనమాట. లంచ్ వెహికల్ వచ్చేది నన్ను డెడికేట్ చేస్తారు దానికి. పాపం పాపమే లేదు. లంచ్ వెహికల్. క్యాటరింగ్ గోపి అయి పెట్టుకుంటారు. హూ ఈట్స్ మోర్ ఆన్ సెట్? అన్న హీ వాజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. అక్కడ మనకి జాక్ ఫ్రూట్ అని లోకల్ ఫుడ్ చాలా మంచిగా న్యాచురల్ గా జాక్ ఫ్రూట్ అక్కడ అప్పుడప్పుడే కట్ చేసి ఇచ్చేవారు. వద్దురంటే తెచ్చేవారు. తిన్న కొత్త కూర్చోరు గంట ముందు ఇంకొకటి ఇచ్చారంటే అది ఆల్ది ఇది మా తోటలో పోయినప్పుడు మొత్తం ప్రేమతో చంపేశారు. పనసకాయలు ఆ కొబ్బరి బొండాలు పెట్టి పెట్టి సాగుకొచ్చారు. నేను తినేసేవాడిని అనమాట గ్యాప్ ఉన్నప్పుడు. సో హూ చెక్స్ మిర్రర్ ఆన్ సెట్? ఎక్కువ మిర్రర్ ఎవరు చూసేవారు? ఎవ్వరు లేరు. ఓకే. వన్ రూల్ ఫర్ బాయ్స్ టు ఇంప్రెస్ యూ? చెక్ చేయడానికి అసలు మిర్రర్ చెక్ చేయడానికి అంత టైం ఉందా? కెమెరా లెన్స్ మార్చే లోపు వచ్చేలా దువ్వి వెళ్ళిపోవాలి. ఇంకా వన్ రూల్ ఫర్ బాయ్స్ టు ఇంప్రెస్ యూ? బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్, అంతే. లైక్ చిదంబరం. ఎస్ లైక్ చిదంబరం. సో లైక్ చిదంబరం లాగే అందరూ కూడా అంతే టాలెంటెడ్గా ఉండాలంటారు. అంతే. థ్యాంక్ యూ. February 6th చిదంబరం థియేటర్లో రాబోతుంది. అందరూ కూడా February 6th చిదంబరాన్ని థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.